కాగజ్ నగర్ దర్గాం అడవుల్లో పెద్ద పులులు మృత్యువాత పడిన ఘటనపై మంగళవారం రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్, సిపిఎఫ్ శాంతారాంలతో పాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సభ్యులు విచారణ ప్రారంభించారు. పులులు మృత్యువాత పడిన పరిస్థితులు, ఇతర అంశాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. మృతి చెందిన 2 ఏళ్ల వయసు గల పులితో పాటు సోమవారం వెలుగులోకి వచ్చిన 6 ఏళ్ల వయసు కలిగిన మగ పులి ఏ పరిస్థితిలో మరణించాయన్న దానిపై ఆధారాలు సేకరించారు. దర్గాం అటవీ ప్రాంతంలో బురద మామిడి వద్ద మృతి చెందిన 6 ఏళ్ల వయసు కలిగిన మగపులి మెడకు ఉచ్చు ఉండడం గమనించారు. అయితే సమీపంలోనే ఓ ఆవు కలేబరం పడి ఉండడంతో ఆవుపై విషప్రయోగం చేసి పెద్ద పులిని చంపి ఉంటారని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ ఫలితాల తర్వాతే వాస్తవాలను వెల్లడిస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ పేర్కొన్నారు. టైగర్ రిజర్వ్ బయట కానివ్వండి, మాకు టైగర్ అంటే షెడ్యూల్ 1 యానిమల్. అది ఎక్కడ చనిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది, దాని కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు క్వశ్చన్ కంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నిలబడి ఉండేది కవాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ ఏరియా. కారిడార్ అంటే టైగర్ రిజర్వ్ నుంచి బయట ఉంటుంది. ఏదైనా టైగర్ మాకు మహారాష్ట్ర నుంచి రావాలంటే ఇటు నుంచి పోయి ఎక్కడైనా పోవచ్చు. ఇప్పుడు మాకు చుట్టుపక్కల చూస్తే తిప్పేసర్ కానివ్వండి, కవాల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఇది తడోబా కానివ్వండి, అక్కడ విపరీతంగా పిల్లులు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే, మాకు నియరెస్ట్ ఏరియా ఇదే, దానికి మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి చాలా మటుకు పులులు ఇట్లా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతకుముందు ఈ మధ్యలో మేమేం చూసామంటే లాస్ట్ 4-5 ఇయర్ నుంచి కొన్ని పులులు ఇక్కడే రెసిడెంట్గా ఉన్నాయి. ఇప్పుడు S9 ఇవాళ మేము చూసిన మేల్ పులి ఉండే, దాంతో పులికి ఇంకా వేరే పులి ఫీమేల్ టైగర్ వాళ్ళు 4 కబ్స్ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు. మేము కూడా దాదాపు 5-6 ఇయర్ నుంచి బాగా దీని ఏరియాని కార్డన్ చేసి మన స్టాఫ్ని పెట్టేసి ఏ విధంగా ఈ పులి మాకే ఉండాలి, బయట పోకూడదు, దానికి ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు దాదాపు ఇక్కడ రెసిడెంట్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ S9 వచ్చిన తర్వాత S6 అనే ఆ ఫీమేల్తో మళ్ళీ పిల్లలు పుట్టిని 4 కబ్స్ ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు 2 ఇయర్స్ రెడీగా ఉన్నారు మాకు. మళ్ళీ ఆ ఫీమేల్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది అంటే మాకు పిల్లులు మళ్ళీ ఇక్కడ అంతే పుల్లులు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, కొన్ని ఏరియాలో పుల్లి ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఘర్షణ నడుస్తుంది. అది నేచర్ ఆఫ్ యానిమల్. ఇప్పుడు ఏంటంటే